దేవునికి ఉపయోగపడినటువంటి సాధనాలు ఏమిటి అని పరిశీలిస్తుంటే సీమోను దోణి దేవునికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణిని ఎక్కి ధర నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు ఏం చేస్తున్నాడంట? బోధించుచుండెను అని వ్రాయబడినది. సీమోను యొక్క దోణి దేవునికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. దోణిను ఒక ప్రసంగ వేదికగా ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. దోణిని మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు పాత నిబంధన చరిత్రలో, క్రొత్త నిబంధన చరిత్రలో ఆయన వాడుకున్న సాధనాలలో మోషే కర్రను దేవుడు ఆ రోజు వాడుకున్నాడు. ఆయన వాడుకోవటం బట్టి దేవుని యొక్క శక్తి అక్కడ కనపరచబడినది. మనమందరికీ తెలుసు, విధవరాల దగ్గర ఉన్న పట్టెడు పిండిని దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ఆ పట్టెడు పిండి ఒక ప్రవక్తను బ్రతికించినట్లుగా మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ వాడుకోవాలని దేవుడు ఆకాంక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేత వాడబడబడుతున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుడు కొన్ని అసాధారణమైన స్థితిగతులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి నీవు ఉపయోగపడుతున్నావా అని ఒక ప్రశ్న ఒకవేళ నీవు వేసుకుంటే, దేవుని యొక్క దోణి దేవుడు ఎన్నుకోవాలని ఆశపడినప్పుడు ఆ దోణి దేవునికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం.